రాష్ట్రంలో రేపటి నుంచి మరోసారి కులగణన సర్వే ప్రారంభం కానుంది. రేపటి నుంచి ఈ నెల 28 వరకు ఈ సర్వే కొనసాగనుంది. అందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు సూచనలు, సలహాలు చేశారు. మొదటి దఫాలో సర్వేలో పాల్గొనని వారికి మరోసారి అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం. మొదటి సర్వేలో పాల్గొనని వారు ఇంకా 3% మంది ఉన్నట్టుగా గుర్తించింది ప్రభుత్వం. దీంతో వారందరి కోసం రెండోసారి కులగణన సర్వే చేపడుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మరి ఇప్పుడు యాదగిరి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, కులగణన రీసర్వే ఏర్పాట్లపై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ఎవరైతే మొదటి దఫాలో ఈ కులగణన సర్వేలో పూర్తిగా వాళ్ళ వివరాలు ఇవ్వలేదో సో వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం మళ్ళొకసారి అవకాశం కల్పించింది. ఈ నెల 16 అంటే రేపటి నుంచి ఈ నెల 28 వరకు మొత్తం 10 రోజుల పాటు మరోసారి ఎవరైతే మొదటి దఫాలో ఈ సర్వేలో పాల్గొనలేదో వాళ్ళందరూ కూడా మరోసారి ఈ సర్వే చేయించుకొని వాళ్ళ వివరాలు పూర్తిగా నమోదు చేయించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక రేపటి నుంచి ఈ ప్రాసెస్ మొదలు కాబోంది. అయితే ఇందులో ఎవరైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదటి దఫాలో 97% సర్వే పూర్తయింది. ఇక 3.1% మాత్రమే ఈ పేర్లు నమోదు చేసుకుని వాళ్ళు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి వాళ్ళ కోసం మరోసారి అవకాశం కల్పించారు. అయితే ఇందులో ఈ నమోదు చేసుకొని వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది అక్కడ అందుబాటులో లేకపోవడం, కొంతమంది ఆ ఇండ్లకు తాళాలేసి ఉన్న సిచ్యువేషన్ కొన్ని ఇండ్లకు, ఆ తర్వాత కొంతమంది కావాలనే వాళ్ళ పేర్లు ఇవ్వలేదు, కావాలనే వాళ్ళు సర్వేలో పాల్గొనలేదు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. ఈ కావాలనే పాల్గొనే దాంట్లో హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వీళ్ళందరూ కూడా కావాలనే పాల్గొని వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరోసారి ప్రభుత్వం అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ అవకాశం కల్పించింది. అయితే ఈ 3.1% కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా ఈ సర్వే అనేది పూర్తయింది. సో అక్కడక్కడ ఒక 2-3 ఇండ్లు, తర్వాత జిల్లాలో కొన్ని ఇండ్లు ఇట్లా సంఖ్యలో ఉంటాయి తప్ప మిగతా అన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో పూర్తయి. ఇక హైదరాబాద్ లాంటి ఏరియాలోనే ఈ 3.1% అనేది పెండింగ్ ఉన్నది. వాళ్ళకి సంబంధించి కూడా ఈ 10 రోజులు ఏదైతే ఈ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించిందో ఈ అవకాశంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ వివరాలను నమోదు చేసుకోవాలని చెప్పింది. అయితే ఇందులో 3 ఆప్షన్స్ ప్రభుత్వం ఇచ్చింది. ఒకటి ఏదైతే టోల్ ఫ్రీ నంబర్ ఉంటుందో టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఒకటి, లేదంటే ఆయా మండల స్థాయిలో సపరేట్గా దీనికి సంబంధించి ఒక అధికారి ఉంటారు, అధికారి దగ్గరికి వెళ్ళి మీకు సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా అక్కడ నమోదు చేసుకోవచ్చు. లేదంటే ఇక మూడోది ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే డైరెక్ట్ ఇంటికి వచ్చే మీ వివరాలను తీసుకుంటారు అధికారులు అని చెప్పేసి ఆ విధంగా ఒకటి, అట్లా 3 రకాలుగా ప్రభుత్వం వాళ్ళకి అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, సద్వినియోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించింది. సో ఇక రేపటి నుంచి ఇది ప్రారంభం కాబోతుంది. కాబట్టి దీనికి సంబంధించి మరి జిల్లా స్థాయిలలో ఎట్లాంటి ఏర్పాట్లు చేసుకున్నారు, సో దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరెవరిని నియమించారు, ఇట్లా మండల స్థాయిలో ఎట్లాంటి ఏర్పాట్లు చేసుకున్నారనే దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ సాయంత్రం సీఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించినది. సమావేశంలో కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కడ కూడా మళ్ళీ మరోసారి సర్వేకు పోకుండా ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించినటువంటి వివరాలను నమోదు చేసే విధంగా కలెక్టర్లకు పలు కీలకమైనటువంటి సూచనలు శాంతికుమార్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే దీని మీద ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ప్రభుత్వ నిర్ణయం ఏంటి, సో ఈ కులగణన సర్వే పూర్తయిన తర్వాత ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, దేనికి ఇది ప్రయారిటీ ఉండే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా జిల్లా కలెక్టర్లకు సీఎస్ శాంతికుమార్ ఇవాళ సాయంత్రం జరిగే మీ వీడియో కాన్ఫరెన్స్లో వాళ్లకు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది కులగణన సర్వేకి సంబంధించి పూర్తి స్థాయిలో 100% ఇక్కడ పూర్తి అయితే ఆ తర్వాత దీనికి సంబంధించి ఈ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన దీని మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 3.1% అంటే దాదాపు 16 లక్షల మంది తమ వివరాలను నమోదు చేసుకోలేదు అని చెప్పేసి ప్రభుత్వమే చెప్తుంది. సో ఆ 16 లక్షల మంది కనుక పూర్తిగా వాళ్ళ వివరాలు కనుక నమోదు చేసుకుంటే సో ఈ బీసీలకు కులాల వారీగా తర్వాత ఓవరాల్గా ఎంత రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ క్లారిటీ రాగానే మార్చి మొదటి వారంలో ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించి క్యాబినెట్లో ఈ బీసీ ఏదైతే కులగణనకు సంబంధించి ఆమోదం తెలుపుకొని బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాని మీద చర్చించి నిర్ణయం తీసుకొని అదే వారంలో అంటే మార్చి మొదటి వారంలోనే ప్రత్యేకంగా అసెంబ్లీ నిర్వహించి అసెంబ్లీలో ఈ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి తర్వాత ఈ కులగణన సర్వేకి సంబంధించిన దాని మీద ఆమోదం తెలిపి దాన్ని కేంద్రంలో ఆమోదం తెలిపే మీద పార్లమెంట్లో దీని మీద చర్చించి ఈ బిల్లు
పాస్ అయ్యే విధంగా దీని మీద ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ ఏదైతే అసెంబ్లీలో ఈ బిల్లు పాస్ చేస్తారో, ఈ బిల్లు పాస్ చేసిన తర్వాత కేంద్రంలో ఉన్న పెద్దలను కలవడం, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని కలవడం, తర్వాత కేంద్ర మంత్రులను, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలను కలిసి ఈ కులగణనకు సంబంధించినటువంటి సర్వే బిల్లుకు మద్దతు తెలపాలని చెప్పేసి అడుగుతామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ సర్వే పూర్తయితే మార్చి మొదటి వారంలో ఆ క్యాబినెట్ నిర్వహించి అక్కడ ఆమోదం తెలిపి, ఆ తర్వాత అసెంబ్లీ నిర్వహించి అసెంబ్లీలో ఆమోదం తెలిపి దీన్ని కేంద్రానికి పంపే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతనే బీసీలకు ఏదైతే కాంగ్రెస్ చెప్పిందో 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. కాబట్టి సో చట్టపరంగా ఎంత బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ పార్లమెంట్లో కనుక ఆమోదం తెలిపితే ఆ చట్టపరంగానే ఈ 42% రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక అక్కడ ఆలస్యం అయితే చట్టపరంగా ఇవ్వాల్సిన రిజర్వేషన్లు ఎన్ని ఉంటాయి. ఆ తర్వాత ఇక అంటే పార్టీ పరంగా ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ చెప్తా ఉన్నది. కాబట్టి ఇక పార్టీ పరంగా కూడా ఎంత శాతం రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉంటుందనేది దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇక రేపటి నుంచి ఈ నెల 28 వరకు నిర్వహించే ఈ సర్వేలో ఎవరెవరైతే ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళందరూ ఈ సర్వేలో పాల్గొని వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఈ 10 రోజుల పాటు మరోసారి అవకాశం కల్పించిందనే చెప్పొచ్చు. చంద్రిక, థ్యాంక్ యూ యాదగిరి.